ఫోటోవి అక్కడ పెట్టుకుంటూ ఫోటో కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళు ఆన్ చేస్తాను. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు మనం శ్రీరంగం నుంచి మన ఆచార్య పురుషులు, ఆచార్య పరంపరలో ముఖ్యులు, ఆల్వందార్కి ఆచార్యులు అయిన శ్రీరామమిశ్రులు వారి సేవలో ఉన్నాము. ఈ శ్రీరామమిశ్రులు సన్నిధి శ్రీరంగం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనక్కాల్ అనే గ్రామంలో ఉన్నది. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్యామునమునియే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీనాథమునియే నమః, శ్రీమత్ షటగోపాయ నమః, శ్రీమద్ విశ్వక్సేనాయ నమః, శ్రీయే నమః, శ్రీధరాయ నమః. ఇది మన ఆచార్య పరంపర. ఈ ఆచార్య పరంపరలో ఉన్న క్షేత్రము మనక్కాల్ నంబి. దీనిని ప్రతి ఒక్కరూ శ్రీరంగం వచ్చినప్పుడు తప్పనిసరిగా సేవించుకోవాలి. దీనికి ఈ క్షేత్రానికి శ్రీరంగం నుంచి బస్సులు తక్కువ ఉన్నాయి, కానీ ఆటోలో మనం ఇక్కడికి వచ్చి సేవించుకోవచ్చు. ఆటో వాళ్ళు ఒక 300 రూపాయలు తీసుకుంటారు. మనం ఈ క్షేత్రానికి రావడానికి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. ఈయన అర్చక స్వామివారు మనక్కాల్ నంబి. ఈ గుడి చాలా పురాతనమైనది. పద్నాలుగు 14 ఫెస్టివల్స్, 10 డేస్ కృష్ణ జయంతి నాడు డైలీ ప్రతినిత్యం ఇక్కడ భజన చేస్తారు. భజన మనకు వినిపిస్తున్నది. కృష్ణ జయంతి నాడు 10 రోజుల ఉత్సవం చేస్తారు ఇక్కడ ఈ మనక్కాల్ నంబిలో. ఊరు 10 డేస్ భజన, ప్రతిరోజు భజన కూడా చేస్తారు. ఊరేగింపు ఫుల్ నైట్ 24 hours. ఇది వరదరాజస్వామి. ఈ మనక్కాల్ నంబి ఆరాధించినది వరదరాజస్వామిని. ఇది వరదరాజస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీరామమిశ్రుని యొక్క ఉత్సవ విగ్రహాలు, మూల విరాట్లు ఉన్నాయి. ఇది బావి. ప్రతినిత్యము ఈ బావి నుంచి తీర్థ కైంకర్యం తీసుకుంటారు వరదరాజస్వామికి. ఇదంతా గుడి ప్రాకారము. చాలా పురాతనమైన గుడి. మన ఆచార్య పురుషుల అవతార స్థరాలు మనం తప్పకుండా సేవించుకోవాలి. ఆ క్రమంలోనే ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ చూపించడం జరుగుతున్నది. ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతుంటాయి. ఇది తులసి కోట. వరదరాజస్వామికి ప్రతినిత్యము ఈ తులసి దళాలనే ఉపయోగిస్తారు. మనకు కూడా ఇవే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇదంతా ఆలయ ప్రాంగణం. చాలా పురాతనమైనది. అంత భక్తులు వచ్చేది కాదు. మనకు కూడా ప్రయాణం కష్టము. అయినా సరే మనం
ఆటోలో కానీ లేక దూరము తక్కువ ఉన్న బస్సులు ఎక్కువ, 2-3 బస్సులు మారి ఇక్కడికి రావాలి. ఇది శ్రీరంగం నుంచి లాల్గుడి వచ్చి లాల్గుడి నుంచి కూడా ఆటోలో రావచ్చు. మనకి ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైనది. గరుడాళ్వారు ఇది మనం ఆలయానికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవలసిన స్థలము. ఇదేమో పడది ఇది పెట్టు బయట. పెట్టినామా? పెట్టి పని